సార్ మీరు ప్రోగ్రామ్ అన్నారు సార్, తర్వాత చేస్తాను సార్. ఓకే ఫ్రెండ్. ఏంటబ్బా నా స్నేహితుడు ఊరికి ఫోన్ చేస్తారు. ఫ్రెండ్ వాస్తవం నువ్వే నా ప్రాణం. కంటే బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఈ మధ్య నువ్వు కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి కథ? కొద్ది వివరంగా చెప్పరా. చదువుకోవడానికి వెళ్ళా. నువ్వు చదువుకోవడానికి వెళ్ళావా? నాకు తెలియకుండా నువ్వు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు? అంటే చిన్నప్పుడు చదువుకోలేదు కదా, పెద్ద తర్వాత చదువుకోవాలనిపించింది. నువ్వు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. నాకు తెలుసు. ఎక్కడికి? పక్కనే ఉన్న గుంటూరుకి వెళ్ళింటావు. కాదు. మా మామగారు ఊరు ఏలూరు వెళ్ళింటావు. కాదు. మా అత్తగారు ఊరు గుడివాడ వెళ్ళింటావు. కాదు. మరి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హైదరాబాద్. ఇక్కడ మరి నువ్వు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు? అమెరికా. అమెరికానా? అమెరికా ఎక్కడుందా? అదేరా పెద్ద పెద్ద అందరూ గన్నవరం వెళ్ళి అనుమానాలు ఎక్కేస్తుంటారు. అనుమానాలు అనుమానాలు కట్టాలి. గన్నవరం వెళ్ళి ఎక్కేది విమానాలు, ఫ్లైట్లు. విమానాలా? అమెరికా కాదు, ఎరిమోగా. మరేంటది? అది అమెరికా. అమెరికానా? పేరు ఎప్పుడు మార్చారు? వాళ్ళు మార్చలేదు, నువ్వే మార్చి బాగా. నేను మార్చానా? తయారయ్యావు. ఒరే అమెరికాలో 10 ఏళ్ళు కష్టపడి ఒకే మాస్టర్ గారి దగ్గర ఎరగబడి చదవచ్చేసా. ఇదేంటంటే ఎవరైనా కష్టపడి కూర్చొని చదువుతారు. నువ్వు ఎరగబడి చదివావంటే పెద్ద పెద్ద చదువులు చదివింటావు. ఒరే చదువు చింపేసి అవతల పడేసొచ్చా. చింపేసి అవతల పడేసా? అమెరికాలో నువ్వు చదివిన చదువు ఎన్నో తరగతి? 2వ తరగతి. 2వ తరగతి చదవడాన్ని సిగ్గులేదో చెప్పడాకే? ఎందుకని? చిన్న చిన్న పిల్లలు 5, 6 చదువుతున్నారు. ఒరే నేను కనుక అమెరికాలో ఇంగ్లీష్ 2వ తరగతి తెచ్చుకొని ఇక్కడికి వచ్చానా? 2వ తరగతి చదివాను అని నువ్వు చిన్న చూపు చూడమాక. నన్ను చిన్న చూపు చూడమాక. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు. ఫాదర్ నేమ్? వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? ఇదేంటా? నేను ఇంగ్లీష్ లో ఏమడిగినా టకటక అని సమాధానం చెప్తానన్నా. అవును. మరి నేను ప్రశ్నలు వేస్తుంటే ఏంట్రా? చెప్పే కదరా. వాట్ ఈస్ యువర్ నేమ్? టకటక. ఫాదర్ నేమ్? టకటక. మదర్ నేమ్? టకటక. అలాగే ఈనాటి మరియు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి జిల్లా ఎన్నికల అధికారి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మనం చూసినటువంటి ఈ ఈవీఎం వివిపిఏటి ప్యాడ్లను జిల్లా ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం ని పక్కన వివిపిఏటి ప్యాడ్ ఉందండి. ఇక్కడ ఈ ఈవీఎం లో ఓటు వేసిన వెంటనే 7 సెకండ్ల వేసాము. చూసుకునే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మన జిల్లా ఎన్నికల అధికారి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. రిబ్బన్ కటింగ్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లని గట్టిగా మన యంత్రాంగాన్ని చప్పట్లతో ప్రోత్సహిద్దాం. ముందు ఇలాంటి కార్యక్రమం తదుపరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు. ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు. ప్రజలే పాలకులవ్వాలి, అందుకే ఓటు వేయాలి. ప్రజలే పాలకులవ్వాలి, అందుకే ఓటు
తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు లేదు భవితకు చోటు లేదు భవితకు చోటు. ఎందుకంటే గర్వమైనది, ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఓటు మన భవిష్యత్తు నిర్ధారిస్తుంది. అది రోజు వేసేది కాదు, 5 సంవత్సరాలు ఒకసారి ఓటు వేస్తాం. ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు వేసుకుని తీరాలి, ఓటు వేసి తీరాలి. నేను రెడీ, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. నేను నా భార్యతో రెడీ, మీరు మీ భార్యతో రెడీగా ఉండాలి. యువత ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఎందుకంటే ఓటు మన ఆయుధం, మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఓటు అనేది మన బంగారు భవిష్యత్తుకి బాట వేసేది. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి. మన పట్టణాల్లో చాలామంది ఓటు వేసే రోజు హాలిడే కనుక ఇంట్లో కూర్చొని సినిమా చూస్తారు, టీవీలో, లేకపోతే ఏదో చేస్తుంటారు. అలా కాదు, మీరు ఆ రోజున మీరు ఓటు వేయడే కాకుండా అందరి చేత ఓటు వేయించండి. అది పండగ రోజు కాదు, మన భవిష్యత్తు నిర్ధారించేది రోజు. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా పట్టణంలో చెప్పేది ఏంటంటే మన వాళ్ళు 50%, 60% మంది ఓట్లు వేస్తున్నారు. అలా కాకుండా 80% అయినా కనీసం ఓటు వేయాలి. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయినట్లయితే 80 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళు వచ్చి పోలింగ్ బూత్ ఓటు వేయలేకపోతే ముందే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మీ పోలింగ్ బూత్ వెళ్ళి మీరు దాంట్లో ఒక వారం ఫిలప్ చేసినట్లయితే ఇంటికి వచ్చే పోలింగ్ ఓటు వేసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ లాగానే ఇంటికి వచ్చి చేస్తారు. అలాగే వికలాంగులు, అలాగే ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు, బెడ్ మీద ఉన్నవాళ్ళు అందరికీ ఓటు, ప్రతి ఒక్కరికి మన భారత ఎన్నికల అధికారులు మనకి ఈ రంగం ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చక్కని అధికారులు తగ్గారు. అంటే తనకు కోరుతున్నాను, ప్రతి ఒక్కరు ఓటు వేసి తీరాలి. అది మన కర్తవ్యాన్ని గుర్తించాలి కోరుతూ నాకు ఇచ్చిన ఒక ధన్యవాదాలు. జై హింద్. ఈ 100 మందిలో విజయవాడ పట్టణంలో కేవలం 65 మంది మాత్రమే ఓటేసుకుంటున్నారు. ఈసారి సమరం గారు చెప్పినట్టు మనం కనీసం 85% మంది మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇదొక మహత్ భాగ్యం అందరికీ. సో మన యొక్క బాధ్యతని మనం గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రయత్నం మనస్ఫూర్తిగా అందరూ చేయాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేసినటువంటి మన సబ్ కలెక్టర్ విజయవాడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన వంతు కృషిగా ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తదుపరి మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు సార్, మన మున్సిపల్ కమిషనర్ గారు స్వప్న సార్ ఐఏఎస్ గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. చాలా మంచి స్పాట్ సార్ ఇది, చాలా మంచి స్పాట్. అట్లీస్ట్ ఒక ట్రాఫిక్ ఇక్కడ 5 మినిట్స్ ఆగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి ఇంకా వేరే స్పాట్స్ కూడా మనం పెడతాం. ఖచ్చితంగా అర్బన్ అపేతి ఒకటి ఉంది, అంటే అర్బన్ ఓటర్స్ మామూలుగా అక్కడ వెళ్ళి ఆ పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓట్ వేయాలా లేదా అది ముందుగా ఆలోచిస్తారు. అక్కడ వెళ్ళి మళ్ళీ లైన్ ఉంటే మళ్ళీ ఇంటికి వెనక వచ్చేస్తారు. అది కాకుండా మీరు దయచేసి ఇలాంటి పాయింట్స్ లో కూడా నో యువర్ ఓట్, నో యువర్ పోలింగ్ స్టేషన్ ఒక టేబుల్ కూడా ఒకసారి పెడతాం సార్. ఖచ్చితంగా మీ ఓట్ ఉందా లేదా మీరు చెక్ చేయండి. రెండోది మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది చెక్ చేయండి. అండ్ May 13th మీ క్యాలెండర్లో ఇప్పటి నుంచినే పెట్టండి. ఆ రోజు ఎలక్షన్ పండగ లాగా మీరు అనుకోవాలి. దయచేసి వేరే పని వదిలేసి దయచేసి ఈ పని ముఖ్యంగా వేరే చోట్ల వెళ్లకుండా ఈ పని ముఖ్యంగా మీరు తీసుకుంటే ఖచ్చితంగా డెమోక్రసీ యాజ్ అ హోల్ అప్పుడు ఇట్ విన్స్. సో కాబట్టి చాలా మంచి ఇనిషియేటివ్, మంచి వేరే చోట్ల ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికి కూడా. సో ఢిల్లీ మహేష్, ఓకే. సో జాయింట్ కలెక్టర్ గారికి, సంపత్ గారికి, కమిషనర్ స్వప్నిల్ గారికి, పెద్దలు సమరం గారికి,
మా అధికారులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, సీనియర్ సిటిజన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, నాకన్నా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు, చిన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సు. ఇప్పుడే పిచ్చయ్య గారి పాట పాడాక మళ్ళీ దాంట్లో చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే తను పాటలో చెప్పాల్సిందల్లా కూడా, అంటే ఇప్పుడంతా కూడా అర్బన్ ఎపతి ద్వారా పర్సంటేజ్ అనేటువంటిది తక్కువ ఉంది, అది పెంచుదామనేది ఒక అబ్జెక్టివ్. అయితే దానికన్నా పెద్ద ఆబ్జెక్టివ్ ఏమిటి? పెద్ద ఆబ్జెక్టివ్ ఏంటనుకుంటే డబ్బులు తీసుకోవద్దు, మందు తీసుకోవద్దు, ఒకే ఓటు అనేటువంటిది రేటు అమ్ముకోవద్దు, ఎథికల్ అంటే విలువలతో కూడుకున్నటువంటి ఓటింగ్ అనేది చేయాలి అనుకొని చెప్పేసి అనేది ఆ పాట అంతా కూడా వింటే అదే ప్రతి చరణంలో కూడా అదే మాట అనేటువంటి వినిపిస్తుంది. సో అది చెప్పేదానికన్నా పాట ద్వారా చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా మన ఎవరైతే గంగాధర్ గారి టీం కూడా చాలా చక్కగా అనేటువంటి దాని గురించి చెప్పారు. సో ఇప్పుడే స్వప్న చెప్పినట్టు బెంజ్ సర్కిల్ అంటే విజయవాడ, సో విజయవాడ అంటే బెంజ్ సర్కిల్. సో ఇలాంటి జంక్షన్లో ఇలాంటి ఈ ప్లేస్ని అనేది సెలెక్ట్ చేసుకోవడం మన భవానీ మంచి నిర్ణయమైనటువంటి తీసుకున్నారు. చాలా చక్కగా ఒక బ్యాలెటింగ్ యూనిట్ని అక్కడ పెట్టారు, ఒక సెల్ఫీ పాయింట్ని కూడా పెట్టారు. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక నో యువర్ ఓట్ నో యువర్ పోలింగ్ స్టేషన్, అది కూడా ఒక కియోస్క్ లాంటిది పెడితే చాలామందికి ఇప్పుడు మనకి ఎక్కడ మన పోలింగ్ స్టేషన్ ఉందో మనకు తెలియదు. సో తెలియకపోవడం వల్ల చాలా వరకు ఓటు ఉందో లేదో, ఒకవేళ ఆ రోజు అనేటువంటిది ఓటు ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. ఆ క్యూలో అంత టైం ఎందుకు నిల్చోవాలనుకొని చెప్పేసి ఇంకో కారణం. ఒకే దగ్గర ఒక 10-12 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక లైన్లోకి వెళ్ళి అప్ టు ఒక లైన్ వరకు వెళ్ళాక నీకు ఇక్కడ లేదు, నీకు పక్క పోలింగ్ స్టేషన్లో ఉంది అని అంటే మధ్యలో ఎవరు కూడా ఆ లైన్లో అనేటువంటిది తీసుకోరు. ఇలాంటి కొన్ని కారణాలు. సో ఇప్పటికే దీని అంతటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అనేటువంటిది పరిశీలించి మాకు ఆ ఏరియా డిమార్కేషన్ చాలా చక్కగా చేశాము. సో దెన్ ఒక మంచి రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ చేశాము. కాబట్టి 66% ఉన్నటువంటి పోలింగ్ ఖచ్చితంగా మాది 78-80% కూడా వస్తుందని చెప్పేసి అయితే మాకు అయితే నమ్మకం ఉంది. ఎప్పుడైతే సిటీలో 80% వస్తుందో అదర్ ఏరియాస్ అయినా మైలవరం అవ్వచ్చు, అది తిరువూరు అవ్వచ్చు, నందిగామ అవ్వచ్చు, లేకపోతే జగ్గైపేట అవ్వచ్చు, అక్కడ సుమారు 88-90% వస్తుంది. ఓవరాల్గా జిల్లా అంతా కూడా 85% అనేటువంటి ఓటింగ్ వస్తుంది. ఇందాకే మన సంపత్ గారు చెప్పినట్టు ప్రతి 100 మందిలో కేవలం 65 మంది మాత్రమే ఇక్కడ ఓటు అనేటువంటిది వినియోగించుకుంటున్నారు. అంటే 35% మనం ఉపయోగించుకుంటున్నాం. సో అది ఎలా అనుకుంటున్నామంటే ఈ ఓటు ఏదో ఆ ఎమ్మెల్యే గురించి వేస్తున్నాము, ఆ ఎంపీ గురించి ఓటు వేస్తున్నాము, అతని గురించి మనం వెళ్ళి ఎందుకు వేయాలనే యాటిట్యూడ్ ఉంది. అది కాదు. అంటే ప్రజాస్వామ్యంలో ఆ ప్రజాస్వామ్యం లేకపోతే సో ఈరోజు ఇక్కడ నేను ఇలా మాట్లాడలేను. ఇక్కడ ఈ సిస్టమ్ అనేటువంటిది, ఈ వ్యవస్థ ఈ విధంగా అనేటువంటి చాలా వ్యవస్థలు ఉండవు కదండి. చాలా వ్యవస్థలు అనేటువంటి ఉండవు మనకి. ఇప్పుడు లైక్ నార్త్ కొరియానో ఏదో చూస్తున్నప్పుడు అక్కడ ఎన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయో, ఎన్ని వ్యవస్థలు పనిచేయట్లేదు అనేటువంటి మీరు వీడియోలో యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క విలువ అనేటువంటిది కేవలం ఓటు ద్వారా అనేటువంటిది తెలుస్తుంది. ఆ రోజు ఒక సిటిజన్, ఒక నిజమైనటువంటి భారతీయ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే అతను ఖచ్చితంగా ఓటు అనేటువంటిది ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకొని మరీ అనివార్య ఏదైనా బెడ్రిడన్ అయ్యి హాస్పిటల్ పరిస్థితులు అలాంటివి తప్ప ఖచ్చితంగా ఆ రోజు అనేటువంటిది ఓటు అనేటువంటిది వేసి తీరాలి. మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మే 13వ తారీఖు అనేది ఉంటుంది. 7 గంటల నుండి 5 గంటల వరకు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మొత్తం అంతా ఆల్ఫాబెటికల్గా ఉండే రోల్ పెట్టుకుంటున్నాము. ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ వాటర్ స్లిప్ ముందుగానే ఇస్తున్నాము. మీ సీరియల్ నెంబర్ ఎక్కడుందో అని తెలుస్తుంది. మీ పోలింగ్ స్టేషన్ ఏదైనా ముందుగానే తెలుస్తుంది. తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సెపరేట్ క్యూ అనేటువంటి చేస్తాము. వికలాంగులు ఉంటే అనేటువంటి వాళ్ళకి సెపరేట్ క్యూ చేస్తాము. ఆడవాళ్ళు ఉంటే ప్రతి ఒక మగవాళ్ళ బదులుగా 2 ఆడవాళ్ళను పంపించే ఏర్పాటు అనేటువంటి చేస్తాము. అన్ని ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో అన్ని చక్కటి
డెసిషన్స్, ఆ నిర్ణయాలన్నీ కూడా తీసి ఖచ్చితంగా మనం మంచి పర్సంటేజ్ అనేటువంటి వచ్చేటట్టు చేద్దాం. ఆ బ్యాలెటింగ్ యూనిట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ పండుగ వచ్చింది అని చెప్పి ఇంకా బ్యాలెట్ యూనిట్ గురించి చెప్పాల్సినంత అవసరం అయితే ఇప్పుడు లేదనుకుంటున్నాను. అక్కడ ఉండే పైన ఉండే రెడీ ల్యాంప్ అవ్వచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ బ్యాలెట్ పేపర్కి సంబంధించిన స్క్రీన్ అవ్వచ్చు, ఆ పక్కన ఉండే క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి బటన్ అవ్వచ్చు, ఆ క్యాండిడేట్కి బటన్ ఉండే పక్కన ఉండే ఆ క్యాండిడేట్ ల్యాంప్ అవ్వచ్చు. సో అది చాలామంది తప్పు చేస్తుంటారు. ఏంటంటే ఆ బ్లూది ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసేటప్పుడు ఏదో మెల్లగా అంటే గట్టిగా ప్రెస్ చేయకుండా అలా పైన విడిచిపెట్టేసి వచ్చేస్తారు. ఆ లైట్ ఏదైతే రెడీ ల్యాంప్ అనేదో అది పోదు, ఆ క్యాండిడేట్ ల్యాంప్ కూడా అనేటువంటిది పోదు. నేను ఓటు వేయకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటాను. ప్రతిసారి కూడా ప్రతి 1000 మందిలో సుమారు ఒక 20-30 మంది ఆ విధంగానే ఓటు ఒకటి వేస్తారు, ఒకటి వేయరు. మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ముందు లోక్సభ జరుగుతుంది, తర్వాత మనకి అసెంబ్లీ జరుగుతుంది. ఏదో ఒకదానికి ఒకటి వేస్తారు, ఒకటి వేయకుండా అనేది కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి అందుకు ఆ బ్యాలెట్ యూనిట్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంత ఎఫర్ట్ చేసినటువంటి సో భవానీ అండ్ టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు అనేటువంటి చేయాలనుకుని కోరుకుంటూ మరి ఇప్పుడు భవానీ వాటర్లో ప్రతిజ్ఞ అనేటువంటి చేయించాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఓటు ధన్యవాదాలు. స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు, జిల్లా ఎన్నికల వారి డ్యూటీల మేరకు ఏర్పాటు ధన్యవాదాలండి. రోజు బెంచ్ సర్కిల్ నందు బ్యాలెట్ యూనిట్ ఒక నమూనా అనేటువంటిది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. స్వీప్ యాక్టివిటీలో భాగంగా విజయవాడ సిటీలో ఇప్పటికే మనను ఒక చాలా పెద్ద ప్రోగ్రాం చేశాము. ఇలాంటి బ్యాలెట్ యూనిట్ డిస్ప్లే అనేది చేయడం వల్ల ఒక ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతున్నాము, త్వరలో వచ్చేస్తున్నాయి, ఇది ఒక మోడల్, ఇది ఒక ఈవీఎంపై ఉండేటువంటి అపోహలు ఏమైనా ఒకవేళ ఉంటే అది పోగొట్టేటట్టుగా చేద్దామని, అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ అనేటువంటి పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి అది పెంచాలనేటువంటి ఉద్దేశంతో విఎంసీని ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాము. మన సిటీలో 66% మాత్రమే ఉంది, దానిని సుమారు 80%లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి అన్ని ఈ ముగ్గురు ఆర్ఓస్ ద్వారా, ఈ సీనియర్ సిటిజన్స్ ద్వారా, ఇతర పబ్లిక్ ద్వారా అందరినీ కూడా అనేటువంటిది ఒక కలిసికట్టుగా అనేటువంటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. దీంట్లో ఆ రోజు మే 13వ తారీఖున అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలి, ఈ అర్బన్ ఎపతి అనేటువంటిది పోవాలి. సో దాంతోపాటుగా ఎథికల్గా అంటే డబ్బులు తీసుకోకుండా, మందు ఎటువంటి దానికి కూడా ప్రభావితం కాకుండా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.